హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి భారీ శుభవార్త. ఏపీ విద్యుత్ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పవర్ డిస్ట్రిక్ట్ కంపెనీస్కి సంబంధించి అన్ని శాఖల నుంచి దాదాపు 5 నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాదాపు మనకి 600కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఈవెన్ ఈ జాబ్స్కి మీరు తెలంగాణ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి మీకు సెలెక్షన్ చేస్తారు. అండ్ రాత పరీక్షలు కూడా మీకు ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. మీరు వితిన్ 3 monthsలోనే జాబ్లో అయితే చేరిపోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే జాబ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మనకి 4-5 సంవత్సరాల వరకు కూడా రాకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలామందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖకి సంబంధించి మనకి ఏదైతే పవర్ డిస్కమ్స్ ఉన్నాయో ఆ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏపీ ఎస్పీడీసీఎల్తో పాటు ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ట్రాన్స్కో ఇలా మనకి 5 శాఖల నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే ఈరోజు అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇందులో మీకు ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నాను. సో మిగతా వాటికి కూడా మనకి ప్రజెంట్ ఈరోజు షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ కల్లా మిగతా వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ యొక్క ఏపీ ఎస్పీడీసీఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30 June నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 20 July వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పాను కదా. అయితే వాటికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. 22 August నుంచి 29 August వరకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు వితిన్ 3 monthsలోనే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యి జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. మీకు అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలి మీకు డీటెయిల్డ్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీరు ఏ జిల్లా వాళ్ళైనా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఓపెన్ కేటగిరీ అండ్ మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2026 వరకు మీకు మినిమం 18 నుంచి 42 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏపీ విద్యుత్ శాఖల్లో రిలీజ్ అయినటువంటి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు సాలరీ వచ్చేసి మీకు ఇనీషియల్గా 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రొబేషన్ పీరియడ్లో వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా మీకు 75,000 వరకు సాలరీ పే చేస్తారు. ఈ ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు స్టార్టింగ్ సాలరీ 1,00,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట ఎవ్రీ మంత్ కూడా. ఎందుకంటే మనకి బేసిక్ పేనే 86,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇది బేసిక్ పేనే, దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని కలుపుకుంటే మీకు ఎవ్రీ మంత్ 1,00,000కి పైగా సాలరీ అనేది తీసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి మనకి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే కేవలం ఒకే ఒక సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. కేవలం మీకు 100 marksకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 5 questions 5 marks అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 7 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 5, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 8 అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 questions 5 marks. ఈ విధంగా మనకి
ప్రతి సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఇక్కడ కోర్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి, ఇక్కడ 70 మార్క్స్. ఇది మనకి మెయిన్ అనమాట. అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సబ్జెక్ట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ అలాంటివి ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఒకే ఒక ఎగ్జామినేషన్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది, ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు. అండ్ మీకు ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు నోటిఫికేషన్ నుంచి డీటెయిల్డ్ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ టాపిక్ వైజ్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని శాఖలకి సంబంధించి, అంటే మనకి ఏదైతే 5 నోటిఫికేషన్స్ వచ్చాయో అన్ని 5 నోటిఫికేషన్స్కి సంబంధించి పోస్టులకి మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే దాదాపు 47 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అండ్ మనకి తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, హైదరాబాద్ ఖమ్మం. ఇక్కడ కర్ణాటక వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి, ఒడిశా వాళ్ళకి కూడా సపరేట్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. కాబట్టి అందరికీ అవకాశం ఉంది. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క ఏపీఎస్పీ డీసీఎల్కి సంబంధించి టోటల్గా 150కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏఈ వాళ్ళకి, ఎలక్ట్రికల్కి సంబంధించి 125, సివిల్ వాళ్ళకి వచ్చేసి 6, టెలికామ్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ లోకల్ వాళ్ళకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. లోకల్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఏపీఎస్పీడీసీఎల్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ఏపీ సిపిడిసిఎల్లో ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి అనేది నోటిఫికేషన్లు ఇచ్చారు. అది మీరు చూసుకొని ఆ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డీటెయిల్స్లో భాగంగా మనకి ఏపీ జెన్కోలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ జెన్కోలో వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి 80 ఉన్నాయి, మిగతా వాళ్ళకి వచ్చేసి సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి 167, మిగతా వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇంకా మనకి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ చెప్పేస్తాను కదా. ఇంకా మనకి నెక్స్ట్ ఇక్కడ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి 128 ఉన్నాయి. అండ్ ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్లోనేమో ఎలక్ట్రికల్ వాళ్ళకి 56 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దాదాపు 5 నోటిఫికేషన్స్ అయితే ఈ రోజు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏదైతే సిబిటి ఎగ్జామ్ ఉందో అది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అనేది చేయబోతున్నారు. సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులకి సంబంధిత విభాగంలో అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. టెలికామ్ డిపార్ట్మెంట్లో పోస్టులకి టెలికమ్యూనికేషన్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ సివిల్ విభాగంలో పోస్టులకి సివిల్ విభాగంలో బీటెక్ లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఇక క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేసేసి ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అనేవి మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.